ఏమోటో చెప్పినటువంటి 21 సూత్రాలు మనం చెప్పుకుంటున్నాము. సమరాయ్, సైంటిస్ట్ కాదు, యుద్ధంలో వీరుడు మియమోటో. నిన్న ఒక ప్రిన్సిపల్ మాత్రమే చెప్పుకున్నాం, టైం ఎక్కువ లేక. కొన్ని ప్రిన్సిపల్స్ ఈరోజు చెప్పుకుందాం. రెండవ ప్రిన్సిపల్, అసలు ముందు ఇవన్నీ కలిసి 21 కలిసి ముఖ్యంగా 3 ప్రిన్సిపల్స్ని బాగా నిర్వచించడానికి తోడ్పడతాయి. ఏమిటా 3 ప్రిన్సిపల్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే డిటాచ్మెంట్, నాట్ టు అటాచ్ టు థింగ్స్ అండ్ పీపుల్. మనుషులకు కానీ, వస్తువులకు కానీ, ఆస్తికి కానీ, డబ్బుకు కానీ దేనికి అటాచ్మెంట్ లేకుండా ఉంటాం. రెండవ ప్రిన్సిపల్ సెల్ఫ్ డిసిప్లిన్. మీకు గుర్తుండే ఉంటుంది, నిన్న చెప్పుకుంది సెల్ఫ్ డిసిప్లిన్. ముందు మనం డిసిప్లిన్గా లేకపోతే ఇవేవి కూడా పాటించలేము. థర్డ్ ప్రిన్సిపల్ మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, ధ్యానంలో నిమగ్నం, ఈ క్షణంలో బ్రతకటం, లివింగ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్. ఈ 3 ప్రిన్సిపల్స్ మెయిన్గా ఉంటాయి. మిగిలిన 21 కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ని హైలైట్ చేస్తూ ఉంటాయి. ఈ 3 గట్టిగా గుర్తుంచుకోండి, మళ్ళీ రేపు కూడా అడుగుతాను మిమ్మల్ని. డిటాచ్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మైండ్ఫుల్నెస్. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసి చెప్పుకుందాం. డూ నాట్ సీక్ ప్లెజర్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అనేది వాటిని పట్టుకుంటానికి మనం పరిగెత్తూ ఉంటే దానికోసం ప్రయత్నించకండి, అది మీలోనే ఉంటుంది. దిస్ ప్రిన్సిపల్ రిమైండ్స్ us that pleasure should not be our sole focus. మన గోలే ప్లెజరు, మన గోలే హ్యాపీనెస్ అని పెట్టుకున్నామంటే దాన్ని వెంటాడుతూ ఉంటే అసలు లోనున్నటువంటి హ్యాపీనెస్ పోతుంది, మైండ్ఫుల్నెస్ పోతుంది, సెల్ఫ్ డిసిప్లిన్ పోతుంది, అసలు డిటాచ్మెంటే లేకుండా పోతుంది. అన్నిటికీ ప్లెజరబుల్ థింగ్స్ అన్నిటికీ అటాచ్ అవుతాం. వాట్ ఎవర్ యూ gives you pleasure, you get attached to it. While it is important to enjoy the pleasures of life such as good food, కొద్దిగా అప్పుడప్పుడు మంచి ఆహారం, చూసినవి వాటిని గమనించటం, ఎంజాయ్ చేయటం ఓకే, బట్ దానికోసం పరిగెత్తడం అనేది మంచిది కాదు. ఎంటర్టైన్మెంట్ అండ్ కంపానియన్షిప్, we should not become so consumed by them that we lose sight of our goals and values by avoiding excessive pleasure seeking. Too much of anything is too bad అని చెప్పుకున్నాం. మంచినీళ్ళైనా 4 గ్యాలన్లు కనుక తాగితే 4 20 లీటర్లు చచ్చిపోతాం. ఏ మంచిదని చెప్పి దాని వెంటాడకూడదు. దట్ we lose sight of our goals. మన లక్ష్యాలను మర్చిపోతాం, మన వాల్యూస్ మర్చిపోతాం. అవాయిడింగ్ ఎక్సెసివ్ ప్లెజర్ సీకింగ్, we are able to maintain a sense of balance and perspective in our lives. Too much of pleasure కోసం పరిగెత్తే మన గోల్స్ మనం మర్చిపోతాం, మన బ్యాలెన్స్ పోతుంది, ఎటుపోతున్నాం తెలియకుండా పోతుంది. A pursuit of pleasure is a natural human desire. ప్లెజర్ వైపు పరిగెత్తడం, పెయిన్ని తప్పించుకుంటాం, న్యాచురల్ హ్యూమన్ డిజైర్. కానీ బట్ ఇట్ కెన్ ఆల్సో బి ఎ సోర్స్ ఆఫ్ సఫరింగ్. ఎప్పుడు ప్లెజర్తోనే బతకాలంటే చివరికి మందుకి, సిగరెట్కి, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతాం, డ్రగ్స్కి. వెన్ వీ సీక్ ప్లెజర్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్, we often become trapped by cycle of craving and addiction. Addictions ki లోన్ అయిపోతాం. This principle encourages to approach
pleasure with a sense of moderation. Life balance చేసుకోండి, moderation in everything. ప్లెజర్ అయినా సరే, ఆహారం తింటమైనా సరే, ఏదైనా సరే, moderation and discernment, recognizing that true happiness comes not from external pleasures, from within. నిజమైన ఆనందం లోనే ఉంది అని గ్రహించడం, బయట నుంచి వచ్చే వాటికి కాదు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఈజియర్ సెడ్ దెన్ డన్. చెప్పొచ్చు, కానీ చేయటం చాలా కష్టం. ఇట్ క్యాన్ బి ఛాలెంజింగ్ టు రెసిస్ట్ ద అల్యూర్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వెంటనే మన సంతృప్తి, ప్లెజర్ కావాలని దాన్ని జయించడం చాలా కష్టం, చెప్పడం తేలికే. అండ్ టు కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్నర్ కంటెంట్మెంట్, లోన సంతృప్తిని పొందటం. హౌఎవర్, by practicing self-discipline and in moderation, we can learn to find joy in simple pleasures and cultivate. ఒక చెట్టును చూసి, ఒక తోటను చూసి, ఒక పుష్పాన్ని చూసి, ఒక చిన్న పిల్లవాడిని చూసి చిన్న చిన్న ఆనందాలు పొందటం నేర్చుకుంటే, మరీ పెద్ద ఆనందం కోసం డ్రగ్స్కి, తర్వాత మందుకి అలవాటు పడకుండా ఉంటాడు. Greater sense of satisfaction in our lives. Third principle. ఇందాక చెప్పిన మెయిన్ 3 ప్రిన్సిపల్స్ వేరు. ఆ ప్రిన్సిపల్స్ని అచీవ్ చేయటానికి ఇప్పుడు 21 ప్రిన్సిపల్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు 3, 4 మన టైం ఎంత పర్మిట్ చేస్తే అంత చెప్పుకొని తర్వాత వర్మ గారికి ఇస్తాం. Do not understand circumstances depend on a partial feeling. Do not understand circumstances depend on a partial feeling based solely on our emotions or temporary impulses. ఇప్పుడు అనిపించింది, నాకు అనిపించిందని ఇలాగే చేస్తాను అని చెప్పి చిన్న చిన్న ఎమోషన్స్కి లోన్ అవ్వకండి. Instead, we should strive to make decisions based on a deep understanding of ourselves and our circumstances. ఇలా అనిపించిందనే ఫీలింగ్కి మీరు లోన్ అవ్వకుండా, మీ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్కి, మీ లైఫ్ గోల్స్కి బేస్ చేసుకొని మీరు రెస్పాండ్ అవ్వండి. By doing so, we are able to avoid making rash decisions. వెంటనే మనం డెసిషన్ తీసుకుంటాం వల్ల గోతుల్లో పడిపోతాం, తర్వాత మనం బయటికి రాలేము. Rather than becoming attached to specific emotions or moods, we are encouraged to remain open and receptive to all experiences. By doing so, we cultivate a greater sense of inner balance and stability. మన లోన బ్యాలెన్స్డ్గా ఉంటాం, నేర్చుకుంటాం. గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఈక్వల్గా తీసుకోగలుగుతాం. ఒక స్టెబిలిటీ వస్తుంది మనకి. ఫ్రీ ఫ్రమ్ ద హైట్స్ అండ్ లోస్ ఆఫ్ ఎమోషనల్ వాలిడేషన్, ఎమోషనల్ వాలటాలిటీ. ఈ ఎమోషన్స్ నిమిషాల్లో వస్తే నిమిషాల్లో కరిగిపోతాయి, వాలటాలిటీ. అందువల్ల వాటిని నమ్ముకొని మీరు డెసిషన్స్ తీసుకున్నారంటే మీరు మునిగిపోతారు. సో డోంట్ బీ ఇన్ ఎమోషనల్ హైట్స్ ఆర్ ఎమోషనల్ లోస్. ఆ మూడ్ చేంజెస్ తగ్గించుకోండి. అఫ్ కోర్స్ దిస్ ప్రిన్సిపల్ డస్ నాట్ ఎంకరేజ్ us to become numb. ఊరికే శుద్ధపప్పులాగా మిగలకండి, కానీ బీ ఇండిఫరెంట్ టు అవర్ ఎమోషన్స్. సో నువ్వు టూ మచ్ ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా ఎక్కువ హైట్స్కి ఎక్కువ లోస్కి వెళ్ళబాకు, కనిపెట్టుండు. Instead, it encourages to approach our emotions with a sense of detachment. Emotions కూడా డిటాచ్మెంట్ తోటి, ఈ ఎమోషన్ టెంపరీ, దీంతో మనం ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి నాన్ అటాచ్మెంట్ తోటి ఉండండి. రికగ్నైజ్ దట్ దే ఆర్ ఇంపర్మనెంట్. ఆ ఎమోషన్స్ అనే పర్మనెంట్ కాదు,
ఒక గంట ఉంటే ఈ గంట పోతుంది. అండ్ సబ్జెక్ట్ టు చేంజ్. By doing so, we can cultivate a greater sense of inner peace and stability. ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటాం వల్ల, ఎమోషనల్ రెగ్యులేషన్ వల్ల, ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మనం గ్రేటర్ సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ని పొందుతాము, స్టెబిలిటీ పొందుతాము. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్, we can be free from those heights and lows of emotions. Number 4, think lightly of yourself and deeply of the world. నీ గురించే నువ్వు ఆలోచించి లోతుగా విశ్లేషణ చేసుకుంటాం కంటే థింక్ లైట్లీ, టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉండండి. కానీ నీ ప్రపంచం గురించి ఆలోచించండి. ప్రపంచంలో దిక్కులేని వాళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలిగితే చేయండి. అవాయిడ్ బికమింగ్ టూ అటాచ్డ్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్. నేను, నాది నాది అనుకొని మీ అనే దాన్ని వదిలి వి అనే ప్రిన్సిపల్ని పట్టుకోండి. మనం అనే దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఓన్ సెన్స్, మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us to be humble and avoid becoming too attached to our own sense of importance. హంబుల్గా ఉండటం నేర్చుకోండి. Avoid becoming too attached to our sense of importance. By focusing on the world around us, we are able to gain greater appreciation of its beauty and complexity. ప్రపంచాన్ని చూడండి, ఎన్ని నేచర్ని అనుభవించండి, చూడండి, అప్రిషియేట్ చేయండి. అప్పుడు మాత్రమే నీలో నువ్వు 24 గంటలు నీ గురించి సెల్ఫిష్ థాట్స్తో ఉన్నావంటే ప్రపంచాన్ని మర్చిపోతావు, ప్రపంచాన్ని శత్రువుగా చూస్తావు. దిస్ ఇన్ టర్న్ కెన్ హెల్ప్ us టు ఫీల్ మోర్ కనెక్టెడ్ టు అదర్స్. ఇతరులతోటి చక్కగా వి అనే ఫీలింగ్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. And to the larger forces that shape our lives. This principle encourages us to cultivate a sense of humility and openness to the world. ఈ రెండు, openness and humility, ఈ రెండు డెవలప్ చేసుకోగలుగుతాం. By thinking lightly of ourselves, మన గురించి మనం తక్కువ లైట్గా థింక్ చేసి, we free ourselves from the burden of ego and self-importance. అహంకారం పోతుంది దీనివల్ల, సెల్ఫ్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది. బై థింకింగ్ డీప్లీ ఆఫ్ ద వరల్డ్, వీ కల్టివేట్ ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ ఎంపతి ఫర్ అదర్స్. మిగిలిన వాళ్ళకి ఎంతోటి సానుభూతితో, సహానుభూతితో చూడగలుగుతాం, వాళ్ళతో కనెక్ట్ అవుతాం. అఫ్ కోర్స్ దిస్ ప్రిన్సిపల్ డస్ నాట్ ఎంకరేజ్ us టు డీవాల్యుయేట్ అవర్ ఓన్ వర్త్. నువ్వు గొప్పవాడివే, ఓకే, నీ వర్త్ని నువ్వు తగ్గించుకోవాల్సిన పని లేదు. కానీ ఇతరులను కూడా నెగ్లెక్ట్ చేయబాకు. టు నెగ్లెక్ట్ అవర్ ఓన్ నీడ్స్. నీకు కావాల్సింది నువ్వు చేసుకుంటేనే ఇతరులను కూడా పరిగణలోకి తీసుకో. ఇట్ ఎంకరేజెస్ us టు అప్రోచ్ ద వరల్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ వండర్. అయ్యో, ఏంటి మనం ఇలా ఆలోచిస్తున్నాం, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు, అతను ఇలా ఆలోచిస్తున్నాడు. సో క్యూరియాసిటీ పెరుగుతుంది. ప్రతిదీ కూడా క్యూరియస్గా చూస్తావు, వండర్ తోటి చూస్తావు. రికగ్నైజింగ్ ద వాస్ట్నెస్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది యూనివర్స్ అరౌండ్ us. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత కాంప్లెక్స్గా ఉందో, ఎంత విశాలమైందో అప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం. వీ క్యాన్ కల్టివేట్ ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం దీనివల్ల కలుగుతుంది నీకు. ఆ వాస్ట్నెస్ని గ్రహించగలిగితే. ప్రిన్సిపల్ నంబర్ 5, జపనీస్ సామురాయ్ చెప్పినటువంటి 21 ప్రిన్సిపల్స్లో 5వది, బీ డిటాచ్డ్ ఫ్రమ్ ద డిజైర్ యువర్ హోల్ లైఫ్ లాంగ్. మనం
కోరికని తగ్గించుకోండి. కోరికల వల్లే మనకి దుఃఖం అంతా వస్తుంది. లైఫ్ అంతా కోరికలతోటి సతమతం అయిపోతావు. ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెటింగ్ గో ఫర్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ తగ్గింగానే కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కోరికలు తగ్గించుకో. టు ద మెటీరియల్ పొసెషన్స్, నాకు అది కావాలి, ఇది కావాలి, ప్రతి సంవత్సరం ఒక కారు మార్చాలి, ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా పోతాయి. మెటీరియల్ పొసెషన్స్ వైపు మనసు మరల్చకుండా పవర్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. బై డూయింగ్ సో వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇన్నర్ పీస్ అండ్ లివ్ ఎ మోర్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. ఎంతసేపటికి మనం లోన ప్రశాంతత, తర్వాత సంతృప్తికరమైన జీవితం గడపాలని ఉండాలి. కానీ ఈ వస్తువులన్నీ కూడా, వస్తువులే కాదు మనుషులు కూడా టెంపరరీ. డోంట్ బి అటాచ్డ్ టు దెమ్. వీఆర్ ఆల్సో ఏబుల్ టు ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ థింగ్స్ దట్ ట్రూలీ మ్యాటర్. మనకి నిజమైనవి ఏంటో మనం అప్పుడు ఫోకస్ చేస్తాం, మన లక్ష్యాల వైపు నడుస్తాం. సచ్ యాజ్ అవర్ రిలేషన్షిప్స్ వైపు నడుస్తాం. ప్యాషన్స్, మనకి నిజంగా ఏది ప్యాషనేట్, మనకి ఇంట్రెస్ట్, దాని వైపు నడుస్తాం. అండ్ పర్సనల్ గ్రోత్ విల్ కమ్ విత్ దట్. దిస్ ప్రిన్సిపల్ ఎంకరేజెస్ us to cultivate a sense of non-attachment to our desires and cravings. ఇదే కదా మనకు మెయిన్గా కావాల్సింది, నాన్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్. తామరాకు మీద నీటి బొట్టులాగా బ్రతకండి. బై డూయింగ్ సో we free ourselves from the cycle of craving. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆ క్రేవింగ్స్ పోతాయి. అండ్ అడిక్షన్ దట్ కెన్ ట్రాప్ us ఇన్ ద స్టేట్ ఆఫ్ సఫరింగ్. ఆ క్రేవింగ్స్ వల్లే, ఆ డిజైర్స్ వల్లే నీకు సఫరింగ్ వస్తుందని బుద్ధుడు ఏనాడో చెప్పాడు. బై కల్టివేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ we learn to find joy and satisfaction. నిజమైనటువంటి సంతోషం అప్పుడు వస్తుంది. ది ప్రజెంట్ మూమెంట్ rather than in the pursuit of external desires. ఇప్పుడు ఈ క్షణంలో బ్రతకటం అప్పుడు నేర్చుకుంటావు. ఆ డిజైర్స్ మీద ఎప్పుడైతే మనం ఫోకస్ పెట్టామో ఈ క్షణంలో బ్రతకటం మర్చిపోతాం, మైండ్ఫుల్నెస్ మర్చిపోతాం. ఎంతసేపుడికి ఆ డిజైర్ని ఎలా తీర్చుకోవాలి, ఎలా పొందాలి ఆ వస్తువుని అనే యావతోటి బతకటం మొదలెడతాడు. Does not encourage us to neglect our goals or to abandon our dreams. Dreams and goals మామూలే, వాటిని అచీవ్ చేసుకోండి. Rather, it encourages to approach our desires with a sense of detachment. Detachment తోటి ఆ డిజైర్స్ని అప్రోచ్ అవ్వండి, నాన్ అటాచ్మెంట్ and recognizing. By doing so, we can cultivate a sense of inner peace and content. దీనికోసమే మనం 24 గంటలు ప్రయత్నం చేయాలి. ఇన్నర్ పీస్, లోన ప్రశాంతత కోసం, అండ్ కంటెంట్, సంతృప్తి కోసం. ఈవెన్ వెన్ అవర్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ మే నాట్ అలైన్ విత్ అవర్ డిజైర్స్, వీ కెన్ లివ్ నైస్లీ అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతటితోటి ఈరోజు కార్యక్రమం దీని గురించి, ఈ 21 ప్రిన్సిపల్స్ గురించి 5 ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం ఇప్పటి వరకు. రేపు 6th ప్రిన్సిపల్ రేపు చెప్తాం. శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.